కోసం పేగుబంధాన్ని తెంచేసుకుంటున్నారు. అసలు వీరు కన్నతల్లులా కామ పిశాచులా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు సైక్రియాటిస్ట్ పూజిత గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే శేఖర్ భాష గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. పూజిత గారు, మీరు చెప్పండి, అసలు ఏంటి ఇప్పుడు ఇది ఎలా చూడొచ్చు ఈ సిచ్యువేషన్ ని? అసలు నిజంగా చాలా షాకింగ్ గా ఉంది. పిల్లల్ని చంపిన సంచలన ఘటన నిజంగా వింటుంటేనే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. ఏంటి ఇట్లా కూడా జరుగుతుందా? చాలా ఈ మధ్య 2 ఘటనలు చూసాము. ఈ ఘటన రీసెంట్ గా చూసాము. ఏం చెప్తారు దీని గురించి? అసలు సో ఇవన్నీ చాలా వెన్ను వణికించే విధంగా, అంటే స్పైన్ చిల్లింగ్ గా ఉన్నాయండి. సో మనము బేసికలీ ఒకే ఇంట్లోని ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్ ని చంపేస్తే, ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్న వాళ్ళు ఒకళ్ళని ఇంకొకళ్ళు చంపేస్తే హోమిసైడ్ అంటాం. సో ఎవరైనా తమ పిల్లల్ని తామే, అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చంపేస్తే ఫీలిసైడ్ అంటామండి. సో పేరెంట్ కిల్లింగ్ దేర్ ఓన్ చైల్డ్ ఇస్ ఫీలిసైడ్. ఎస్పెషలీ మదర్ పిల్లల్ని చంపేస్తే లేదా పిల్లని చంపేస్తే దాన్ని మెటర్నల్ ఫీలిసైడ్ అంటామండి. ఇప్పుడు మనకి నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ చాలా రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ ఫీలిసైడ్స్ అనేవి మనకి చాలా చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ దెమ్ గో అన్నోటిస్డ్. అంటే చాలా కేసెస్ ఉంటాయి కానీ మన దాకా వచ్చేవి, మనకి న్యూస్ లో వచ్చేవి ఇవన్నీ చాలా చాలా నెంబర్ ఆఫ్ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఇది ఎందుకంటే మేజర్ రీజన్స్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ అండి. ఒకటి వచ్చేసి మానసిక స్థితి, వాట్ ఈస్ దేర్ సైకలాజికల్ స్టేట్. రెండోది వచ్చేసి వాట్ ఈస్ దేర్ సోషల్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలిసైడ్స్ అండి. ఒకటి వచ్చేసి ఆల్ట్రూయిస్టిక్, మేజర్ వెరీ పాపులర్ అంటే బాగా ఎక్కువగా శాతం చూసే టైప్ ఆఫ్ ఫీలిసైడ్ ఏంటంటే ఆల్ట్రూయిస్టిక్ ఫీలిసైడ్ అంటాము. సో ఆల్ట్రూయిస్టిక్ ఫీలిసైడ్ అంటే వీళ్ళు ఏంటంటే సమాజం కోసము, లేదంటే లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అనుకో. సమాజంలో నా పిల్లడు బతకలేడు, నా పిల్లలు బతకలేరు అనుకున్నప్పుడు చంపేస్తా ఉంటారు. నెక్స్ట్ అన్వాంటెడ్ ఫీలిసైడ్. ఈ పర్టికులర్ ఇష్యూలో తీసుకుంటే అన్వాంటెడ్ చైల్డ్ ఫీలిసైడ్ అని నేను అనుకుంటున్నానండి. అండ్ డెఫినెట్లీ అదే, ఎందుకంటే తన లవర్ ఎవరైతే ఉన్నారో తను చెప్పాడంట, లైక్ వాట్ ఎవర్ ద వర్షన్ ఆఫ్ స్టోరీ, నేను విన్న స్టోరీ బట్టి ఏంటంటే తన లవర్, నీ హస్బెండ్ నీ పిల్లలు నాకు అడ్డు ఉండకూడదు అని చెప్పి ప్రేరేపించిన వెర్షన్ కూడా వచ్చింది. సో ఈమె అనుకుని ఉండొచ్చు, ఎలాగో 20 years ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఈవిడికి ఆల్రెడీ డిస్సాటిస్ఫాక్షన్. ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే ఏం చేయాలి? అయితే డివోర్స్ తీసుకోవాలి, లేదా లీగల్ గా కూర్చోబెట్టి నేను ఇతంతా విడిపోదాం అనుకున్నట్టు సెట్ చేసుకోవాలి. అంతే తప్ప ఆవిడ లవర్ తో ఉండడం కోసం అతను ప్రేరేపించాడో లేదా ఎంత ప్రేరేపించినా సరే ఈవిడ తాలూకా మానసిక స్థితి ఏంటనేది మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి సైకోటిక్ ఫీలిసైడ్స్ అంటామండి. సైకోటిక్ ఫీలిసైడ్స్ లో అంటే డిప్రెషన్ కానీ, లేదా ఇంకేమైనా బైపోలార్ కానీ, ఇంకేమైనా సైకోసిస్ అంటాం. సైకోసిస్ అంటే విపరీతమైన పెద్ద పెద్ద మానసిక రుగ్మతుల స్టేట్ లో ఉన్నప్పుడు, లేదా ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ రియాలిటీ ఉన్నప్పుడు, రియాలిటీ నుంచి కంప్లీట్ గా డిటాచ్ అయిపోయి డెల్యూజనల్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి విపరీత చర్యలు, అంటే తమ పిల్లల్ని తామే చంపుకోవడము. తర్వాత జనరల్లీ పూజిత గారు, ఇప్పుడు పిల్లలు పుట్టాక ఒక మదర్ బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనొచ్చు. అంటే పిల్లలు పుట్టాక మదర్ బేబీ రిలేషన్ అంత బాండింగ్ చాలా గ్రేట్ గా ఉంటుంది. అసలు పిల్లల మీద అటాచ్మెంట్ పెరిగిపోతుంది. అలాంటి మదర్ ఎంత డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ స్టేజ్ వచ్చినా కూడా పిల్లల్ని చంపేంత దారుణాన్ని కొడిగడుతుంది. అంటే మెంటల్ గా అంత డిస్టర్బ్ అవుతుంది అనుకోవచ్చా? అలా కూడా చేస్తారా? సో మోస్ట్లీ ఏంటంటేనండి, ఈ ఫీలిసైడ్ అనేది ఎప్పుడు చేస్తారంటే పిల్లలు నా లైఫ్ లో నా సంతోషానికి నా ఇష్టాలకి అడ్డొచ్చారు అనుకున్నప్పుడు విపరీతమైన వాళ్ళకి ఆల్రెడీ ఒకలాంటి స్టేట్ ఆఫ్ డిస్పైర్ అంటాం. స్టేట్ ఆఫ్ డిస్పైర్ అంటే నా జీవితం ఆల్రెడీ నాశనం అయిపోయింది, నాకు నచ్చిన వాడితో పెళ్లి అయిపోయింది, దీని తాలూకా ప్రొడక్ట్ ఇది. ఆవిడకి ఆల్రెడీ లోపల ఉన్న డిస్పైర్ కానీ, ఆల్రెడీ లోపల ఉన్న అక్యూములేటెడ్ యాంగర్ అనొచ్చు, లేదా డిస్సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ జెండర్ రోల్స్ అనొచ్చు. అంటే సొసైటల్ ప్రెషర్ వల్ల నేను చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను. ఇక్కడ ఒక పిల్లడైతే ఒక చైల్డ్ అయితే అనుకోవచ్చు. ఇక్కడ 3 పిల్లలు ని చంపిందంటే మాత్రం డెఫినెట్లీ ఆవిడ తాలూకా మానసిక స్థితి ఈజ్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్. అండ్ ఆల్సో మిగతా ఏమైనా సరే మనము ఇప్పుడు నార్మల్ గా
బయట నుంచి మనం మీరు చెప్పిన వర్షన్ బట్టి మనం విన్న వర్షన్ బట్టి అనలైజ్ చేయగలం, కానీ డీప్ డీటెయిల్స్ అయితే ఆవిడ తాలూకా లైఫ్, అసలు ఆవిడ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆవిడ తాలూకా వెర్షన్ ఏంటనేది ఇంకా డీప్ డైవ్ చేస్తే మనకు అర్థమవుతుంది. బట్ ఈ